వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు వడ్డమల్లో జరిగినటువంటి విషయం కూడా మీకు తెలుసు. రైతులంతా కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూస్తారు రైతుల ఆగ్రహాన్ని మీరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని మోసం చేయడం అనేది అతనికి ముందు నుంచి కూడా వెనతో పెట్టినటువంటి విద్య. అలానే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రయోజనాల కోసమో తన స్వప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేస్తూ వచ్చాడో, అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల్ని, లేదంటే అమరావతిలో మళ్ళీ ఇంకో దశ భూసేకరణ పేరుతో మరికొంతమంది రైతుల్ని మోసం చేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టాడనేది క్లియర్గా ఈరోజు రైతులే చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ 11 సంవత్సరాల క్రితం 34,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని రైతుల దగ్గర నుంచి బలవంతంగా సేకరించారు. దాంతోపాటుగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, మొత్తంగా 54,000 ఎకరాలు రాజధాని పేరుతో మొట్టమొదట భూసేకరణ కింద చేశారు. ఆ రోజు ఇది మొదటి విడత అని ఎక్కడా చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలకు ముందు వెళ్ళే ముందు కూడా మళ్ళీ నేను అమరావతిలో మళ్ళీ భూసేకరణ చేస్తాను ఎక్కడా చెప్పలా. 2014 ఎన్నికల ముందు కూడా ఇట్లా భూసేకరణ చేస్తా అని చెప్పలా. 2024 ఎన్నికల ముందు కూడా ఇలానే 1000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేస్తా అని చెప్పలా. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నాడు, ఇది పెద్ద రాజధాని అయింది, 54,000 ఎకరాలు మనకు సరిపోయిద్ది అన్నాడు. ఇప్పుడేమన్నాడు, రెండో విడత మళ్ళీ భూసేకరణ చేస్తాను, దాదాపుగా 20,000 ఎకరాలు, దాంట్లో 16,600 ఎకరాలు రైతుల దగ్గర నుంచి, మిగిలిన దాదాపుగా 4,000 ఎకరాలేమో ప్రభుత్వ భూమి అంటున్నాడు. అంటే అప్పటికి ఎంత అయింది, 54 + 20, దాదాపు 74,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూములను తీసుకొని సర్వనాశనం చేయబోతా ఉన్నాడు అనేది క్లియర్గా అదే అమరావతి ప్రాంతంలో ఈరోజు రైతులు వడ్డమాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వమే తిరుగుబాటు చేసినటువంటి ప్రక్రియ. అంటే వారేమంటున్నారంటే భూములు సమీకరిస్తున్నటువంటి సిఆర్డీఏకి అసలు చట్టబద్ధత ఉందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ చట్టబద్ధత గురించి ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? సార్, ఇప్పటి వరకు అమరావతి రాజధాని అని చెప్పి ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఇవ్వాల, ఎక్కడా కేంద్రం గెజిట్ ఇవ్వలేదు. మొన్న కూడా అంటున్నారు కేంద్రం ఏదో గెజిట్ పెడతారని చెప్పి 18 నెలలుగా మభ్య పెడతా వస్తున్నాడు. ఇప్పటికీ నరేంద్ర మోడీ గారిని ఆల్రెడీ అమరావతి తీసుకొని వచ్చి కనీసం ఎక్కడన్నా ప్రకటన కూడా చేయించలేదు. రైతులు అడిగేది ఏంటి, అయ్యా మేము భూమిని కోల్పోయాం, మాకు ఉపాధి కోల్పోయాం, కనీసం ఆ భూమిలో మీరు డెవలప్ చేసి ఫ్లాట్ ఏదైతే ఇస్తా అన్నారో దాన్ని కూడా ఇప్పటివరకు మనకు ఫిజికల్గా వాళ్ళు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు ఏం చూపిస్తున్నారు, ఆన్లైన్లో చూపిస్తున్నారు. ఆ ఫ్లాట్లు ఆన్లైన్లో చూస్తే అవి శ్మశానాల పక్కనో, లేదంటే మీరు అన్నట్టు వాగులు వంకలు చెరువులు పక్కన ఉన్నాయి. అదేంటి చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిలో సెంటు భూమి ఇవ్వాల, ఆయన మాత్రం ఏదైతే వెలగపూడి సచివాలయం వెనకాల 5 ఎకరాలలో అద్భుతమైన రాజమహల్ కట్టుకుంటా ఉన్నాడు. చుట్టూతా ఆ ఇంటి చుట్టుపక్కల 4 పక్కల 4 పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని. మరి అదే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకేమో ఫ్లాట్లు శ్మశానాల పక్కన, లేదంటే మీరు అన్నట్టుగా వాగుల్లోనో చెరువుల్లోనో వేస్తుంటే మొట్టమొదటి భూసేకరణ ఇచ్చిన వాళ్ళ వరకే ఇప్పటివరకు అతిగతి లేదు. మళ్ళీ రెండో విడత భూసేకరణ చేస్తా అని చెప్పి వాళ్ళని మభ్యపెడుతున్నాడు. ఆ ఫ్లాట్లని కనీసం బ్యాంకుల్లో పెట్టుకునే దిక్కు కూడా లేకుండా ఈరోజు అన్యాయం అయింది రాజధాని ప్రాంత రైతులు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అన్యాయం అయ్యారనేది క్లియర్గా. గతంలో మీరు చూసారా, మధురంలో రామారావు అనేటువంటి రైతు కూడా గుండె బయలు చనిపోయిన పరిస్థితి. ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది అమరావతిలో ఉండబోతున్నారు? ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఏ విధంగా చూస్తున్నారు? పిల్లనిచ్చి ఆస్తినిచ్చి రాజకీయ భవిష్యత్తునిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారికి ఆ రోజు వెన్నుపోటు పొడిచి చనిపోయేలా చేశారు. ఈరోజు తమ భూమినిచ్చి, తమ ఏదైతే గూడునిచ్చి, తమ యొక్క ఉపాధినిచ్చినటువంటి ఇలాంటి రామారావులు ఎందరినో గుండెపోటుకు గురి చేసి మరణానికి గురి చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా హేయమైన చర్య. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఇది హేయం సార్. ఎందుకంటే మామూలుగా పురాణాల్లో మోహినికి రక్తదాహం ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారికి మోహినికి రక్తదాహ పిచ్చి ఉన్నట్టు ఆయనకు భూదాహ పిచ్చి పట్టినట్టుంది. ఎక్కడికి పోయినా సరే భూ సమీకరణ అంటాడు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే చేశారు. 15,000 ఎకరాలు 16,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ అని చెప్పి మాట్లాడాడు. రైతులందరూ తిరగబడ్డంతో మళ్ళీ 5,000 ఎకరాలకు తిరిగి వచ్చాడు. అంటే ఈ చిన్న స్థాయిలో 54,000 ఎకరాలు అంటే అది కేవలం ఒక మున్సిపాలిటీగా పరిమితం అయింది కాబట్టి పెద్ద ఎత్తున భూ సమీకరణ చేస్తున్నాం అనేది చంద్రబాబు చెప్తున్నమాట. సార్, ఇక్కడ ఇతను రియల్ ఎస్టేట్ రాజధాని కట్టాలనుకుంటున్నాడా, ప్రజా రాజధాని కట్టాలనుకున్నాడా? ముందు క్లారిటీ ఇవ్వాలి సార్. ప్రజా రాజధాని అంటే ఏంటి? ప్రభుత్వ భవనాలు, అదేవిధంగా హెచ్ఓడీలు, అదేవిధంగా మౌలిక వస్తువులకు సంబంధించి రోడ్లు వేస్తారు, మిగిలింది ప్రజలు డెవలప్ చేసుకుంటారు. సో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వెంచర్లు నడిపే విధంగా, ప్రభుత్వమే లాభాపేక్షతో మన బినామీలకు దోచిపెట్టే విధంగా నడిపిస్తూ ఉంటే ఎలాగ ఉంటుంది సార్? రైతులు కూడా ఎలా అంటే అమ్మ పుట్టిల్ల మేనమాంక తెలియదా అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకున్నప్పటి నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో అమరావతి ప్రాంతంలో భూములు సేకరణ చేసినప్పటి నుంచి, సమీక్ష చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ వరకు భూములు కోల్పోయినటువంటి రైతులు పడుతున్నటువంటి ప్రతి బాధ, ప్రతి కష్టం ఆ పక్క ప్రాంతం ఆనుకున్నప్పుడు ఈ ఎకరం పొలం మాత్రం పడుతున్నటువంటి బాధ పక్కనే ఆనుకున్న ఎకరం పొలం మాత్రం తెలియదు. ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మంత్రి నారాయణ ఏం చెప్తున్నా అంటే 3 సంవత్సరాల అభివృద్ధి కన్నా చేయబోతే మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి గ్యారంటీని ప్రభుత్వం వైపు నుంచి చెప్పట్లేదు, కానీ అవసరమైతే మీరు పోరాటం చేయడానికి కోర్టుకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు వీరు వ్యాఖ్యలు? సార్, 18 నెలలైంది సార్. కంప చెట్లు కొట్టేయడం, 47,000 కోట్ల రూపాయల అప్పు సేకరణ అమరావతి కోసం తీసుకొచ్చాడు. కంప చెట్లు కొట్టేయడం, బురద గుంతల్లోంచి వాటర్ ఎత్తిపోతల పథకం చేయడం తప్పిస్తే అమరావతిలో ఏం చేశారని?
సో ఏం జరుగుతుందని చెప్పి రైతులకి లాభం వస్తుంది సార్. పచ్చటి పంటలు పండే బేసికల్గా ఎలా ఉంటుందంటే ఎన్జిటి గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క, అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టాలను తుంగలో దొక్కి ఆహార సంక్షోభం వచ్చే విధంగా పచ్చటి ప్రాంతం అది, 3 పంటలు సుభిక్షంగా పండే ప్రాంతంలో మీరు రాజధాని పెట్టడమే తప్పని ఆ రోజు కమిటీలు మొత్తం చెప్పి, అయినా సరే కేవలం మీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలతో పెట్టారు, బాగానే ఉంది, దాని వరకు ఓకే. కానీ ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది? ఆ రోజు పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజుకి ఫ్లాట్లు ఇవ్వడానికి, డెవలప్ చేసేయడానికి దిక్కు దివానం లేదు. వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళకే తెలియట్లా. వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో, డొంక రోడ్లలో ఉన్నాయంటున్నారు. దాంతో మొన్న రామారావు గారు చనిపోయింది. మరి ఈ రోజు మళ్ళీ ఇంకో 16,500 ఎకరాలకు మీరు వెళ్తా ఉన్నారు, బాగానే ఉంది. మరి ఈ రైతులకు ఏ క్లారిటీ ఇస్తున్నారు? డెవలప్ చేస్తారనే క్లారిటీ లేకే కదా వీళ్ళందరూ కూడా ఎదురు తిరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడైనా సరే ఇలాంటి మూర్ఖపు చర్యలు కట్టిపెట్టి రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి సిద్ధు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తారన్నమాట. లేదంటే రానున్న రోజుల్లో గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది ఖచ్చితంగా అమరావతి రైతుల తరపున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు వడ్డమాను సహా మిగతా ఏదైతే 2వ విడత ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి గ్రామాల రైతులు ఉన్నారో వారి బాధలు ఖచ్చితంగా ప్రభుత్వం వినాల్సిందే, పరిష్కరించాల్సిందే అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సిద్ధు.